నిఫ్టీ మంగళవారం 24,103కు చేరి 0.37% పెరిగింది. నిఫ్టీ 50 మంగళవారం 24,102.90 వద్ద మూసివేయబడింది. 0.37% లాభం పొందింది. సెన్సెక్స్ 76,802.90 వద్ద స్థిరపడింది. యుఎస్డిఐఎన్ఆర్ రేటు 0.35% పెరిగి 94.67కు చేరింది. రూపాయి స్వల్ప బలహీనతను సూచిస్తోంది. కునాల్ షా విల్ కాథ్కార్ట్ స్థానంలో వాట్సాప్ నేతృత్వం వహిస్తారు. భారతీయ ఫిన్టెక్ వ్యవస్థాపకుడు కునాల్ షా, క్రెడ్ వ్యవస్థాపకుడు, వాట్సాప్కు నాయకత్వం వహించడానికి నియమించబడ్డారు. 7 సంవత్సరాల తర్వాత విల్ కాథ్కార్ట్ తప్పుకుంటున్నారు. ఇది మెటా వద్ద ముఖ్యమైన నాయకత్వ మార్పును సూచిస్తుంది. అమెరికా, భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందం చర్చలు ముందుకు సాగుతున్నాయి. అమెరికా వాణిజ్య అధిపతి భారత్లో మధ్యంతర వాణిజ్య ఒప్పందం చర్చించేందుకు పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ పర్యటన జరుగుతోంది. హార్మజ్ జలసంధి ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం. ఇరాన్ సైన్యం హార్మజ్ జలసంధిని మూసివేసినట్లు పేర్కొంటున్నప్పటికీ అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా 60 రోజుల లైసెన్స్ జారీ చేసింది. ముడి చమురు ధర బ్యారెల్కు $73 మరియు 70 సెంట్లుగా ఉంది. టీసీఎస్ Q1FY27 ఫలితాలు మరియు డివిడెండ్ జూలై 9న ప్రకటన. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జూలై 9, 2026న Q1FY27 ఆర్థిక ఫలితాలు మరియు మధ్యంతర డివిడెండ్ ప్రకటించనుంది. టీసీఎస్ షేర్లు ప్రస్తుతం రూ. 2125.00 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ బ్యాంకులను ఎంఎస్ఎంఈ దీర్ఘకాలిక భాగస్వాములుగా చూడమని కోరారు. ఆర్బీఐ గవర్నర్ బ్యాంకులను ఎంఎస్ఎంఈలను దీర్ఘకాలిక భాగస్వాములుగా చూడాలని, భారత డిజిటల్ మౌలిక సదుపాయాలను రుణ పంపిణీకి ఎక్కువగా ఉపయోగించాలని కోరారు. ఆర్థిక అనిశ్చితుల మధ్య ఎంఎస్ఎంఈ రంగం ఉపాధి మరియు జీడీపీ వృద్ధికి కీలకంగా ఉంది. సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ నిబంధనలను పెద్దగా సంస్కరించాలని ప్రణాళిక. సెబీ స్టాక్ ఎక్స్చేంజ్లను నియంత్రించే నిబంధనలను పెద్దగా సంస్కరించాలని ప్రతిపాదిస్తోంది. పాతబడిన నిబంధనలను తొలగించి సమ్మతి చట్రాన్ని సరళీకృతం చేయనుంది. భారత మూలధన మార్కెట్ల విస్తరణలో ఇది భాగంగా ఉంది. పెద్ద ఆర్డర్తో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ 20% అప్పర్ సర్క్యూట్. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ షేర్లు ఒక ప్రభుత్వ సంస్థ నుండి పెద్ద ఆర్డర్ పొందిన తర్వాత 20% పెరిగి అప్పర్ సర్క్యూట్కు చేరాయి. జేఎం ఫైనాన్షియల్ మరింత లాభాలు వస్తాయని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్ కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ పునరుజ్జీవనం ప్రణాళిక. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చారిత్రక కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ను పునరుజ్జీవింపజేయడానికి ప్రణాళిక వేసింది. కోల్కతాను ప్రధాన ఆర్థిక కేంద్రంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత మూలధన మార్కెట్లు ముంబైకి మించి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇది జరుగుతోంది. భారత ఈక్విటీ మార్కెట్కు కొత్త వాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ అవసరమని నిపుణుడు, డెలోరియన్ పార్ట్నర్స్ అమిత్ భార్తియా భారత ఈక్విటీ మార్కెట్కు ప్రత్యేక వాల్యుయేషన్ ప్రమాణాలు అవసరమని వాదిస్తున్నారు. నిఫ్టీ 24,102.90 మరియు బంగారం రూ. 4,205.70 వద్ద ఉండగా, సాంప్రదాయ మూల్యాంకన విధానాలు భారత్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవచ్చు. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1309.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2125.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 779.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1051.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1035.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4205.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $128,004 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,205 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 73.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $73 మరియు 70 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు. $94.67 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.35% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.35% బలహీనపడింది.
మునుపటి ముగింపు రూ. 94 మరియు 34 పైసలు నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.